హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సుహాసిని కుకింగ్ ఛానల్. ఈరోజు తోటకూర పెసరపప్పు ప్రిపేర్ చేసి చూపిస్తున్నానండి. ఇది అన్నంలోకి కానీ చపాతీలోకి కానీ చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇప్పుడు ముందుగా పొయ్యి మీద ఒక ప్యాన్ పెట్టుకోవాలి. ప్యాన్ వేడయ్యాక అందులోకి 4 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి. ఈ ఆయిల్ వేడయ్యాక ఇందులోకి 1 కప్పు వరకు సన్నగా తరిగిన ఉల్లిపాయలు తీసుకోవాలండి. నేను ఇక్కడ 2 మీడియం సైజు ఉల్లిపాయలని సన్నగా తరిగి తీసుకున్నాను. ఇదంతా 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి. ఇది కొంచెం కలర్ మారుతున్నప్పుడు 1 స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఇదంతా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఒక హాఫ్ టీ స్పూన్ వరకు పసుపును వేసుకోవాలి. ఇదంతా ఒకసారి కలుపుకొని ఇందులోకి రుచికి సరిపడా ఉప్పును కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి నేను ఇక్కడ పచ్చిమిరపకాయల కారం వేస్తున్నానండి, పేస్ట్ వేస్తున్నాను. ఇది మీరు ఎండుకారానైనా సరే వేసుకోవచ్చండి. ఇక్కడ మీకు పచ్చిమిరపకాయలు ఇష్టం లేకపోతే ఒక 4 టేబుల్ స్పూన్ల వరకు పెసరపప్పు అండి గంట పాటు నానబెట్టి తీసుకున్నాను. ఇదంతా ఓసారి కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం ముందుగానే కట్ చేసి పెట్టుకున్న తోటకూరను వేసేసుకోవాలి. నేను ఇక్కడ 4 కట్టల వరకు తోటకూరను తీసుకున్నానండి. ఇదంతా వేసుకొని అంతా కలిసేలాగా కలుపుకోవాలి. చూసారు కదా, ఇది వాటర్ అంతా ఇంకిపోయేలాగా ఈ విధంగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా, అంతా వాటర్ అంతా ఇంకిపోయింది కదా. ఇది మరో 2-3 నిమిషాల పాటు ఈ విధంగా కలుపుకుంటూ కుక్ చేసుకోవాలి. అంతా చక్కగా ఉడికిపోయింది కదండి. టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. ఇప్పుడు ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకొని ప్లేట్లోకి వేసుకొని సర్వ్ చేసుకోవడమేనండి. చూసారు కదా, చాలా సింపుల్గా ఉంది కదా. హెల్త్ కూడా చాలా మంచిదండి. మీరు కూడా ట్రై చేయండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.